ప్రభు పేరట అందరికి వందనాలు. ఈ సమయంలో మరి ఒక పాట, ప్రభు మమ్మల్ని ప్రేమించి సంవత్సరంలో కొన్ని పాటలు ప్రభు సహాయం చేశారు. వాటిలో పాట 2 శరణాలు పాడుకొని ప్రభుని స్తుతిద్దాం. ఒక అరగంట మాత్రమే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. సమయం చాలా విలువైంది, 9:30 అయిపోయింది. మరి ఈ దినం ఆదివారం కాబట్టి ఒక అరగంట. దైవజనులు ఈ సమయాన్ని ప్రేమించి ఇచ్చారు కాబట్టి ఒక అరగంటలో కొద్ది మాటలు మనం ప్రభు ఆత్మ ప్రేరణతో మరి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. హల్లెలూయా. బేస్ అయింది, కరెక్ట్గా ఎక్కువైంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాడుకుంటే శరణాలు కూడా మధ్యలో ఆపు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధుడా, బలవంతుడా, యేసయ్యా నీకే స్తుతి స్తోత్రము. కృపామయుడా, కృపగల దేవా, యేసయ్యా నీకే స్తుతి స్తోత్రము. పరిశుద్ధుడా, బలవంతుడా, యేసయ్యా నీకే స్తుతి స్తోత్రము. కృపామయుడా, కృపగల దేవా, యేసయ్యా నీకే స్తుతి స్తోత్రములు. పరిశుద్ధుడా, బలవంతుడా, యేసయ్యా నీకే స్తుతి స్తోత్రము. కృపామయుడా, కృపగల దేవా, యేసయ్యా నీకే స్తుతి స్తోత్రము. ఎలా యేసయ్యా నీకే మహిమ పరచెదను. యేసయ్యా నీకే మహిమ పరచెదను. పరిశుద్ధుడా, బలవంతుడా, యేసయ్యా నీకే స్తుతి స్తోత్రము. కృపామయుడా, కృపగల దేవా, యేసయ్యా నీకే స్తుతి స్తోత్రము. చప్పట్లు కొడదాం. ధవళవర్ణుడా, రత్నవర్ణుడా, 10,000లో అతి శ్రేష్ఠుడా. ధవళవర్ణుడా, రత్నవర్ణుడా, 10,000లో అతి శ్రేష్ఠుడా. పూజార్హుడా, స్తోత్రార్హుడా, ఆరాధనకు నీవే యోగ్యుడా. పూజార్హుడా, స్తోత్రార్హుడా, ఆరాధనకు నీవే యోగ్యుడా. ఎలా యేసయ్యా నిన్నే మహిమ పరచెదను. ఎలా యేసయ్యా నిన్నే మహిమ పరచెదను. పరిశుద్ధుడా, బలవంతుడా, యేసయ్యా నీకే స్తుతి స్తోత్రము. కృపామయుడా, కృపగల దేవా, యేసయ్యా నీకే స్తుతి స్తోత్రము. గట్టిగా చప్పట్లు కొడతాం. సర్వమానవాళికై మరణించినవాడా, మృతిని గెలచి తిరిగి లేచినవాడా. సర్వమానవాళికై మరణించినవాడా, మృతిని గెలచి తిరిగి లేచినవాడా. పునరుద్ధానుడా, విజయశీలుడా, ఆరాధనకు నీవే యోగ్యుడా. పునరుద్ధానుడా, విజయశీలుడా, ఆరాధనకు నీవే యోగ్యుడా. ఎలా
యేసయ్యా నిన్నే మహిమపరచెదను ఎలా యేసయ్యా నిన్నే మహిమపరచెదను పరిశుద్ధుడా బలవంతుడా యేసయ్యా నీకే స్తుతి స్తోత్రము కృపామయుడా కృపగల దేవా యేసయ్యా నీకే స్తుతి స్తోత్రము యేసయ్యా నీకే స్తుతి స్తోత్రము హల్లెలూయా గట్టిగా హల్లెలూయా స్వరాలిప్పి హల్లెలూయా ప్రభుకే మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి ఇప్పటి వరకు చాలా చక్కని విషయాలు, శ్రేష్టమైన సందేశాలు మనం విన్నాం. మరి వాస్తవానికి అయితే సరిపోద్ది. దాసులు, మరి దేవుని దాసులు, మరి ఈ సమయంలో కావలసిన వర్తమానం దాసుల ద్వారా దేవుడు అందించారు. అయినప్పటికీ మరి ఈ అవకాశాన్ని ప్రభు ఇచ్చినందుకు ప్రభు స్తోత్రం. కొద్ది మాటలే మనం ధ్యానం చేద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. తల్ల వచ్చినట్లయితే చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి, నీ ఉన్నతమైన ఘనమైన నామానికి స్తోత్రాలయ్యా. ఈ ప్రాంతాన్ని ప్రేమించి మీ దాసుని హృదయంలో తండ్రి మరి ఈ ఆత్మల రక్షణ భారాన్ని మీ దాసునికి అనుగ్రహించారు తండ్రి. అటు భారంతో ప్రభు మరి ఈ సభల్ని మరి మీ కృప ద్వారా జరిగిస్తున్నారు తండ్రి. నీకు స్తోత్రాలు. మీ దాసుని యొక్క ప్రయాసం ఎన్నటికీ వ్యర్థంగా పోదు. ఇక్కడ నశించిపోతున్న ప్రతి ఆత్మను మీరు రక్షించండి, వెలిగించండి. పరలోక వారసులుగా ప్రతి ఒక్కరిని లేవనెత్తండి తండ్రి. నీకు వందనాలు. మొదటి మీ దాసులు శ్రేష్టమైన మాటలు అందించారు. అవి మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపు దయచేయండి. అలాగే మట్టివాడి మీ పాదముల కింద దుమ్ము ధూళి బూడిదిన్నైనా ఈ యోగ్యత లేని వాడిని కృపతలను మీ సిలువ చాటును మరుగుపరిచి నాతో మాతో అందరితో మీరు మాట్లాడి ఆత్మీయంగా మమ్మల్ని స్థిరపరిచి బలపరచమని నజరేయుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, మరి దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా కొద్ది మాటలు విందాం. అపోస్తలుడైన పౌలు గారు ఆనాడు మరి అక్కడున్న పరిస్థితులను బట్టి ఆత్మ ప్రేరణతో రాసిన శ్రేష్టమైన మాటలు ఇవి. అంటే వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారంటే అజ్ఞానుల వలె ప్రభు ఇచ్చే సమయాన్ని మరి దుర్వినియోగం పరుచుకుంటూ ప్రభు ఇచ్చే ఒక విలువైన అవకాశాలు, శ్రేష్టమైన సమయాన్ని పాడు చేసుకుంటున్న పరిస్థితులు అక్కడ మరి దేవుని దాసునికి కనపడి, ఆ పరిస్థితులను బట్టి ఆత్మ ప్రేరణతో ఆత్మ నడిపింపుతో మరి పలికిన మాటలు ఇవి. మనము చెడ్డ దినాల్లో ఉన్నాం, మీరు సమయాన్ని పోనిచ్చుకోవద్దు, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోమని మరి దేవుడు తన దాసుని ద్వారా ప్రభు తెలియపరిచారు. అంటే సమయం అనేది చాలా విలువైంది. ఎందుకంటే మనం ఒక గంట సమయాన్ని పోగొట్టుకుంటే మరలా తిరిగి ఆ సమయం రాదు. అట్లాగే నోటిలో నుంచి ఏదన్నా ఒక మాట జారేమనుకోండి, తిరిగి ఆ మాట మరలా మన నోటిలోకి రాదు. అందుకనే సమయం అనేది చాలా విలువైంది. ఆ సమయాన్ని చాలా మంది ఏం చేస్తారంటే అజ్ఞానులు సమయాన్ని పోగొట్టుకుంటూ ఉంటారు, సమయాన్ని దుర్వినియోగం పరుచుకుంటూ ఉంటారు. మీరు గమనించండి, సమయం అనేది చాలా విలువైంది. బైబిల్ గ్రంథంలో చిన్న జీవుల గురించి ప్రభు చెప్పాడు. అవి ఎలా సమయాన్ని సద్వినియోగం చేసుకునియో, మరి రాబోయే ఉగ్రత నుంచి, రాబోయే మరి భయానకమైన పరిస్థితుల నుంచి అవి తప్పించుకోవటానికి మరి ఏ రీతిగా కష్టపడినాయో వాటి విషయంలో దేవుడు చక్కగా మాట్లాడాడు ప్రభు.
సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను ద్వారా దేవుడు తెలియపరిచిన మాట ఏంటంటే, చూడండి ఒకసారి సామెతల గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనాన్ని త్వరగా చదవండి. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, సోమరి సీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకుండాను, పై విచారణకర్త లేకుండాను, అధిపతి లేడంట. అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొని ధాన్యము కూర్చుకుంటాయంట. సలం ఇక్కడ దేవుడు సోమరులు అంటే సమయాన్ని పోగొట్టుకుంటూ దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడిచ్చిన అవకాశాన్ని, ఏమండి ప్రభు అనుగ్రహించిన రక్షణ దినాన్ని పోగొట్టుకునే ప్రతి ఒక్కరు కూడా సోమరులే. అటివారితో ప్రభు మాట్లాడుతున్నాడు, సోమరి సీమల యొద్దకు వెళ్ళి వాటి నడతను చూసి ఏం తెచ్చుకోమంటున్నాడు? జ్ఞానం తెచ్చుకోమంటున్నాడు. ఎందుకని? అవి వర్షాకాలం రాకముందే వర్షాకాలం వస్తుందని, ఏమండి కాలాన్ని ఎరిగి వాటికి న్యాయాధిపతి లేడు, పై విచారణకర్త లేడు, అధిపతి లేడంట. ఇట్లా నడవండి, ఇది ఆహారాన్ని సిద్ధపరచుకోండి, ఆహారం తీసుకొని మీ గుడారాల్లో సిద్ధపరచుకోండి, రాబోయేది వర్షాకాలం, ఎండాకాలం అయిపోతుంది అని ఒక అధిపతి, ఒక న్యాయాధిపతి, పై విచారణకర్త లేకపోయినా ఈ చిన్న జీవులు ఏం చేస్తున్నాయి అంటే వర్షాకాలం రాకముందే అవి ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి. ఇంకా వాటిలో చాలా ఐక్యత ఉంది, వాటికి మంచి జ్ఞానం ఉంది. ఏమంటే సేవ ఎంత ఉంటుంది? ఊరిని మనల్ని కొడితే ఎట్టంటే చాలు ఊరిని నలిగిపోద్ది కదా. చాలా చిన్న అల్పమైన జీవే. మరి వాటి తలకాయ ఎంత ఉంటుంది? అదే చిన్నది తలకాయ, ఇంకా చిన్నది. మరి ఆ తలకాయలో మెదడు ఎంత ఉంటుంది? స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏమండి ఆ తలకాయ కనపడదు, ఆ తలకాయలో మెదడు ఇంకెంత ఉంటుంది? చూడండి, దేవుడు వాటికి ఎంత జ్ఞానం ఇచ్చాడు. సమయం చాలా విలువైందని. ఎందుకు ఈ ప్రయాస, ఎందుకు ఈ స్టేజీ, ఎందుకు ఈ బ్యానరు, ఎందుకు ఈ సిస్టమ్, ఎందుకు ఈ ఆర్కెస్ట్రా, ఎందుకు ఈ లైటింగ్స్? ఏమంటే డబ్బులు ఎక్కువయ్యా? కాదు కాదు. తన దాసునికి హృదయంలో పెట్టిన భారాన్ని బట్టి ఈ ప్రాంతంలో ఎవరు నశించిపోకూడదని, ఎవరు మండుచున్న అగ్నిలో త్రోయబడకూడదని, ఆ అగ్నిగుండములో భయంకరమైన వేదన, యాతన, ఏమండి ఆ బాధ నుంచి తప్పించబడాలని ఈ కోటాది. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఏదో ఎక్కువై కాదు, ఏమండి ఏదో పైనుంచి వచ్చే సహాయం ఉందంటే ఏమి లేదు అక్కడ. ప్రభు మీద ఆధారపడి, ఏమండి ప్రభు నామాన్ని గణపరుస్తూ దేవుడు ఆశ్చర్యమైన సహాయం ద్వారా తన దాసుల్ని బలపరుస్తున్నారు. కాబట్టి ఏ విధము చేతనైనా ఒక ఆత్మనైనా ప్రభు రాజ్యంలోకి నడిపించాలి, రక్షణలోకి నడిపించాలన్న భారంతోనే ఈ సభలు మరి పెట్టడం జరిగింది. ఒకసారి స్తోత్రం చేద్దాం. అందుకనే ఎందుకు ఈ సభలంటే నువ్వు రక్షణ పొందటానికి, ఎందుకు ఈ సభలంటే యేసుని సొంత రక్షకునిగా చేర్చుకోవటానికే. ఇప్పుడు ఈ చిన్న జీవులు ఏం చేస్తున్నాయి అంటే వర్షాకాలం రాకముందు ఆహారాన్ని సమకూర్చుకుంటున్నాయి అంట. ఏమండి సమకూరుస్తున్న సమయంలో ఒక్కొక్క సేవ ఏం చేసింది అంటే సహాయం చేస్తా ఉండదు. ఎదురుగా ఒక సేవ వచ్చింది, అరే చిన్నోడు ఇటీ అది తీసుకెళ్తా, పెద్దోడ ఇవ్వు అని చేమలు చక్కగా మాట్లాడుకుంటూ ఒకదానికి ఒకటి ఐక్యత కలిగి అందించుకుంటా వర్షాకాలం రాకముందే వాటి గుడారాల్లో ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి. ప్రైజ్ లార్డ్. ఇక సిద్ధపరచుకొని ఇక నిర్భయంగా ఉంటాయి. ఇక వర్షం రాని, తుఫాన్ రాని, ఏమండి ఇక భయం ఏముంది? అంతేగా. ఎండాకాలంలో సోమరులాగా దేవుడిచ్చిన అవకాశాన్ని, దేవుడిచ్చిన సమయాన్ని, ఏమండి దేవుడిచ్చిన ఒక శ్రేష్టమైన దినాన్ని పాడు చేసుకోకుండా అవి ఏం చేస్తాయి? పెద్దలు అంటారు, రేపు చేసే పని ఈ రోజే చేయాలండి. ఏమండి రేపు దినం మన కాదు, ఏ దినమున ఏది సంభవించిందో మనకు తెలియదు. మన జీవము కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయే వ్యక్తులు మనం. ఎంత బలవంతుడైనా, ఎంత గనుడైనా, ఎంత భూరాజైనా, ఏమండి సామాన్యుడైనా, మరి సామంతుడైనా, దాసుడైనా, స్వతంత్రుడైనా ఒకరోజు సమస్తాన్ని విడిచి వెళ్ళిపోవాలి. ప్రతి ఒక్కరు బలహీనుడే, ప్రతి వారి గుండె బలహీనమైపోయింది. అందుకనే సేవలో సమయాన్ని పోనీకోకుండా
దినములు చెడ్డ దినాలు రాబోతున్నాయి అని గ్రహించి అవి ఆహారాన్ని సిద్ధపరచుకుని ఇక వర్షం వచ్చినా అవి ఏమాత్రం భయపడు. ఎందుకంటే ఆహారం సిద్ధపరచుకొని నిర్భయంగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఏమండి, దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారంట శరీరధారిగా ఉన్నప్పుడు యెరికో మార్గమున ప్రయాణం చేస్తున్నాడు. ఇక మరి యేసు ప్రభువారు ప్రయాణం చేస్తున్నప్పుడు అనోట యెరికో ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ తెలిసిపోయింది యేసు ప్రభువారు వస్తున్నారని. ఎందుకంటే యేసు ప్రభువారు ఎక్కడికి వెళ్ళినా, ఎలాంటి వ్యాధిగ్రస్తుడు వెళ్ళినా ఆ వ్యక్తిని ప్రభు బాగు చేస్తాడు. కుష్టి వ్యాధి గలవారు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా మమ్మల్ని శుద్ధి చేయి, నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే మమ్మల్ని బాగు చేయంటే వారి మీద చేతులు వేసి, నాకు ఇష్టమే, మీరు శుద్ధులు కండని, శుద్ధుడు కమ్మని కుష్టి వ్యాధి గల వారిని ప్రభు బాగు చేసిన వ్యక్తి. చంద్ర రోగులను బాగు చేశాడు, పక్షపాతంతో ఉన్న వారిని బాగు చేశాడు. ఏమండి, గుడ్డి వారికి కనులు ఇచ్చాడు, చెవిటి వారికి వినికిడి ఇచ్చాడు, మూగవారికి నోరిచ్చాడు. అట్లా దేవుని యొద్దకు వచ్చు వారిని దేవుడు ఎంత మాత్రం ఎవరిని త్రోసివేయకోకుండా ప్రతి ఒక్కరిని దేవుడు బలపరుస్తూ, ఆకలితో ఉన్న వారికి ఆహారం పెడుతూ, అట్లా దేవుడు ప్రతి వారి అవసరాలు ప్రభు తీరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారి యొక్క మంచితనం, ప్రభు చేసే కార్యాలు, ప్రభు చేస్తున్న మహత్కార్యాలు ప్రజలందరూ తెలుసుకొని, గమనించండి, యేసు ప్రభు వారు ఆ మార్గమున వస్తున్నాడని ప్రజలందరంట గుంపులు గుంపులుగా ఒక ప్రవాహం లాగా వచ్చేసారంట. యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళినా ప్రవాహమే. అరణ్యంలోకి వెళ్ళినా యేసయ్య కంటే ముందుగా ప్రజలందరూ వెళ్ళేవారంట. అంటే ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడే. ఆకాశం అందే గాని భూమి అందే గాని, ఏమండి, ఆయన చేసే కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు. యేసు ప్రభువారు చేసిన కార్యాలు ఈ భూ ప్రపంచం మీద ఎవరు చేయలేరు. చనిపోయిన వారిని లేపాడు ఆయన. అలాంటి గొప్ప దేవుడు వస్తున్నాడని విని యెరికో ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రభు ద్వారా మేలు పొందాలి, కార్యాలు చూడాలి, ఏమండి, ప్రభు ఇచ్చే ఆహారాన్ని పొందుకోవాలని అనేకులు గుంపులుగా ప్రభు దగ్గరికి వచ్చారు. వచ్చి ప్రభుని వెంబడిస్తున్నారు. ఆ యెరికో మార్గంలో ఒక విశేషం ఏంటంటే, ఆ యెరికో ప్రాంతంలో ఒక జక్కీ అనే వ్యక్తి ఉన్నాడంట. అతడు, గమనించండి, సుంకపు గుప్తదారుడంట. అతను ఒక బిల్ కలెక్టర్ అంత రేంజ్లో ఉన్నాడు, భాగ్యవంతుడు, ధనవంతుడు. అతని గుండెల్లో ఒక ఆలోచన వచ్చిందంట. ఏంటి ఆలోచన అంటే, యేసు ఎవరో చూడాలని ఆశ కలిగిందంట. దేవునికి స్తోత్రం చేయండి. కొంతమందికి, ఏమండి, మైకలు పెట్టినా, బాక్సులు పెట్టినా, ఎంత వినిపించిన ఆసక్తి కలగదు కదా. ఏం చూద్దాం అనుకుంటారు? ఈ మధ్య ఫోన్లు ఎక్కువైపోయింది. ఫోన్లు, ఏమండి, ఫోన్ పట్టుకుంటే గంట అయినా 2 గంటలైనా, 2 గంటలు అయిపోయిందా, అమ్మ 3 గంటలు అయిపోయిందా. కొంతమంది మొహం కడుక్కోవడం కూడా మర్చిపోతున్నారు. ఎట్టంటాం ఇట్ట చదువు రాపోయిన యూట్యూబ్ ఉందిగా, వంటలు రా, ఏమే వంటలు పంపి, ఏమండి, కామెడీ, అంతే. నువ్వు ఏది పలిగితే అది నీ ముందు పెడుతుంది యూట్యూబ్. ఏమండి, వచ్చేసినాయిగా. ఇక వాళ్ళ ఇష్టమేక. హావైతే నడి మంచం మీద కూర్చొని ఇట్టెట్ట అంటుంది. అలా ఆయన వచ్చి, అమ్మాయి ఎప్పుడో పనికి వెళ్ళి వచ్చాను, స్నానం చేశాను, నీళ్లు పెట్టకపోతే ఒక ముద్దన్న పెట్టమ్మా అంటున్నాడు. ఆమంటుంది, అది కూడా పెట్టుకోలేవా, అది కూడా పెట్టుకోలేవా? అరే, పొద్దుగూలు ఉదయం వెళ్ళి నీ కోసం, నీ పిల్లల కోసం అవసాన కష్టపడి వస్తే, ఏమంటే లేచి భర్తకి బిడ్డలకి సమయానికి ముద్దు కూడా పెట్టరు కొంతమంది. ఇదే రంది అయిపోయింది. ఈ వాట్సాప్లో, ఏమండి, హాయ్ అని పెడతాం, బాయ్, ఏం చేసావు, ఏం తిన్నావు కదా. ఎక్కువైపోయింది ఫోన్. ఏం చూస్తున్నాం మనం? ఏం చూడటానికి మనం ఆరాటపడుతున్నాం? దేన్ని చూడటానికి మనం తపన పడుతున్నాం? గమనించండి, లోక సంబంధమైన చూడటానికి నువ్వు ఆరాటపడితే నీ జీవితం ఒకరోజు ఎండిపోద్ది. నీ బ్రతుకు ఏమైపోతుందంటే శాపగ్రస్తమైన బ్రతుకుగా మారిపోద్ది. జక్కయ్య జీవితంలో మనం చూస్తే యేసు ఎవరో అని చూడగోరి. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ మార్గమున వస్తున్నాడని తెలిసి, ఇక ఆ ప్రభు ఆఖరి ప్రయాణం అది, సిలువకు అప్పగించుకునే సమయం అది. ఆ దినాలు సంభవించినాయి.
ఆ పరిస్థితుల్లో జక్కయ్య సమయాన్ని పోగొట్టుకోలా, యేసును చూడటానికి జక్కయ్య ఇష్టపడ్డాడు. ఒకటి, యేసును చూసే మనసు జక్కయ్యలో ఉందండి. 4-5 విషయాలు చెప్తా జక్కయ్య గురించి. ప్రభు ప్రేరేపణతో 4-5 విషయాలు జాగ్రత్తగా. ఈరోజు మనం దేని చూడటానికి ఇష్టపడుతున్నాం? భక్తుడు అంటాడు, వ్యర్థమైనవి చూడకోకుండా నా కన్నులు త్రిప్పివే అంటాడు. ఈరోజు మనం వ్యర్థమైనవి చూడటానికి ఆరాటపడుతున్నావా? ఏమండి, వ్యర్థమైనవి చూడటానికి పారుకులాడుతున్నావా? పరుగులెత్తుతున్నావా? వ్యర్థమైనవి చూడకోకుండా మన కన్నులు దేవుడు త్రిప్పివేయునుగాక. యేసును చూసే మనసు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆయన ముఖదర్శనాన్ని చూసే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు జక్కయ్య యేసును చూద్దామని మరి ఇష్టపడ్డాడు. రెండోది ఏం చేశాడు చూడండి ఒకసారి. లూకాసు వార్త. యేసు ఎవరో ఆయన చూడగోరెను గాని కాదు పైనుంచు. ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని. చదువమ్మా చదువు. జనులంట గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయిను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యున్నాడు గనుక అతనంట ముందుగా పరిగెత్తి. ఏమండి ఏం చేశారంట? జక్కయ్య ప్రభువును చూడటానికి వచ్చాడు. వస్తే ఈ జక్కయ్య అంట ప్రజలందరి దగ్గర ఏం చేస్తాడు? ఆయన సుంకమును వసూలు చేస్తాడు. ఏమాత్రం జాలి కరుణ లేనివాడు. అవసరమైతే 4 రూపాయలు ఎక్కువ తీసుకుంటాడే కానీ, బాబు 10 రూపాయలు తక్కువైంది అయ్యా, వాళ్ళకి 1 రూపాయి తగ్గింది అంటే ఊరుకోడు. అట్టాల్సిందే అంటాడు. పెట్రోల్ బంకులో అవసరమైతే 4 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటారు. మన దగ్గర రూపాయి తగ్గింది అనుకోండి, రూపాయి ఇవ్వాల్సిందే అండి. పడింది అక్కడ, బాబు చిల్లర లేదులే అయ్యా ఈసారి ఎత్తానంటే, లేదండి ఇవ్వాల్సిందే ఉంటారు కొంతమంది. వాళ్ళైతే ఎంతైనా మింగుతారు కానీ ఎదటోడి దగ్గర 1 రూపాయి తగ్గింది 2 రూపాయలు తగ్గిందంటే ఊరుకోరు, కట్టాల్సిందే. అట్లా చాలా మంది జీవితాల్లో ఎగస్ట్రా వారు పొందుకోవలసిన దానికంటే ఎక్కువగా పొందుకునే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు జక్కయ్య ఎలాంటి వాడంటే దయా జాలి కరుణ లేని వ్యక్తి. ప్రజల దగ్గర నిర్భయంగా మొహమాటం లేకోకుండా వారిని అవసరమైతే గద్దించి వసూలు చేస్తాడు అలాంటి వ్యక్తి. అందుకనే జక్కయ్య వస్తే ఎవరు కూడా జక్కయ్యని గౌరవించట్లా. ఏమంటే జక్కయ్యకి ఎవరు విలువ ఇవ్వట్లా. అసలు జక్కయ్యని కేరే చేయట్లా. పొట్టోడు అంటే ఆయన. దేవునికి స్తోత్రం చెబుతా. గుర్తుపెట్టుకో, నీ దగ్గర ధనం ఉన్నంత మాత్రం ఎవరు కేర్ చేయరు. నీ గుండెల్లో మంచి మనసుడు చూడు. దిక్కులేని వారిని, అభాగ్యులను ఆదరించే మనస్సు, బాధలో ఉన్నవారిని, కష్టంలో ఉన్నవారిని, శ్రమలో ఉన్నవారిని నువ్వు ఎప్పుడైతే ఆదరిస్తావో, మంచి మనసు కలిగి జీవించినప్పుడు నీ దగ్గర ధనం లేకపోయినా ఆ వ్యక్తిని గౌరవిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఆ వ్యక్తిని ప్రేమిస్తారు. ఏమండి, ఆ వ్యక్తికి విలువిస్తారు. ఇప్పుడు జక్కయ్య ధనవంతుడే, భాగ్యవంతుడే. అతను బిల్ కలెక్టర్ అంత రేంజ్ లో ఉన్నాడు. కానీ ఎవరు ఆ వ్యక్తిని లెక్క చేయట్లేదు. కారణం పాపం ఉంది. ఏమండి, పాపంతో జీవిస్తున్నాడు జక్కయ్య. అలాంటి జక్కయ్య ప్రభువును చూడటానికి వచ్చాడు. కానీ ఎవరు కూడా జక్కయ్యకి చోటు ఇవ్వట్లే. మరి అతడు పొట్టివాడైనందున ప్రభువును చూడలేక తెలుసుకున్నారంటే యేసు ప్రభు ఈ మార్గాన్ని వెళ్తాడంటే ఈ మార్గానే వెళ్తాడు అని తెలుసుకున్నారంట. తెలుసుకొని ఏం చేస్తున్నాడు? ప్రభు కొరకు పరుగులు ఎత్తుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరి కోసం పరిగెత్తున్నాడు? ఒకప్పుడు డబ్బు కోసం పరుగులు ఎత్తాడేమో, ఒకప్పుడు ధనాన్ని చూడటానికి ఆరాటపడ్డాడేమో, ఏదో చూడకూడదు అది చూడటానికి ఏమండి తపన పడ్డాడేమో. ఇప్పుడు జక్కయ్య యేసును చూడటానికి తపన పడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెబుతా. యేసు కోసం పరుగులు ఎత్తున్నాడండి కదా. నీ పాదాలు, నీ అడుగులు దేనికోసం పరుగులు ఎత్తుతున్నాయి? డబ్బు కోసమా? ఏమండి లోక సంబంధమైన పేరు ప్రఖ్యాతుల కోసమా? పాపం కోసమా? ఎలీషా ప్రవక్త అంటాడు గెహాజీతో, చూడండి ఒకసారి 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం త్వరగా చదవండి. 2వ రాజుల గ్రంథం. అంతటా ఎలీషా వానితో,
అంతటా ఎలీషా వారితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఒలీవ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? దేనికోసం పరుగులెచ్చాడు? ఏమండి, ధనం కోసం పరుగులెచ్చాడండి. అసలు దేనికోసం వచ్చాడు? ఎలీషా ప్రవక్త తర్వాత నేను కూడా ఒక ప్రవక్తలాగా ఉండాలి. ఏలియా భక్తుని వెంబడించాడు ఎలీషా గారు. ఆయన గుండెల్లో ఒక తపన ఉంది. ఏంటో తపన అంటే, నా దైవజనుడు ఒక ఆత్మను పొందుకొని ఉంటే నేను 2 పాళ్ళ ఆత్మ పొందుకోవాలి. ఏలియా భక్తుని వెంబడిస్తున్నప్పుడు ఏంటో ఎంత ప్రయాసపడుతున్నా, నీ వద్దు నాగట్లేదు, నిద్రాహారాలు మాని నాతోనే వస్తున్నావు, ఇప్పుడు దేవుడు నన్ను తీసుకువెళ్ళే సమయం ఇది. మరి అలాంటి పరిస్థితుల్లో ఎలీషా వెంబడిస్తున్నప్పుడు వద్దు ఆగిపోవని మరి ఏలియా భక్తుడు అంటే, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను వీడవను. కష్టమైన, నష్టమైన, బాధైనా, ఇబ్బందైనా మరి దైవజనుని వెంబడించాడు. వెంబడిస్తున్నప్పుడు అసలు నీ ఆశ ఏంటి బాబు? నీ కోరిక ఏంటయ్యా ఎలీషా? ఎందుకు ఎంత ప్రయాసపడుతున్నావు? ఎందుకు అసలు ఏంటి అసలు నీ కోరిక ఏంటి అడిగితే ఈయన అన్నాడు, అయ్యా నా కోరిక నీకు కలిగిన దానిలో నాకు 2 పాళ్ళ ఆత్మ కావాలి. ప్రైజ్ లార్డ్. ప్రభు దేవుని సేవకుని వెంబడించే ప్రతి ఒక్కరు కూడా ఆ మనసుతో వెంబడించాలి. ఆ గుండెల్లో ఆ తీవ్రత ఉండాలి. ఆ మంటుంటేనే దేవుడు నిన్ను ఉన్నతంగా బలపరుస్తాడు. ఏలియా గారు 7 అద్భుతాలు చేస్తే ఈయన 14 అద్భుతాలు చేశాడు. కారణం ఏంటి? గుండెల్లో తపనుంది, మంట ఉంది. దేవునికి స్తోత్రం చేద్దాం. దైవజనుడి వెంట తిరుగుతూ గోతులు తీసే మనస్తత్వం కాదు. దైవజనుడు ప్రక్కన తిరుగుతూ ఏమండి దైవజనుని ఎండేసే మనసు కాదు. దైవజనుడు బలహీనపరిచే మనసు కాదు. దైవజనుడు ఒక ఆత్మ కలిగి ఉంటే నేను 2 పాళ్ళ ఆత్మ కలిగి ఉండాలి. అది మంట ఉండాలి. అందువల్ల భక్తుడు అంటాడు, ఇది కష్టమే, అయినప్పటికీ నువ్వు పొందుకుంటావు. ఎప్పుడు పొందుతావు? ఎప్పుడైతే నేను కొనిపోబడతానో అప్పుడు నువ్వు చూసినప్పుడు నువ్వు ఆశించినది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆశించో, దానికి కష్టపడాలి. ఏమంటే మన ఆశ వరకునే తీరిపోద్దా? దాని కొరకు మనం నిద్రాహారాలు మారాలి. ఆత్మీయ జీవితంలో పరిశుద్ధత కలిగి జీవించాలి. ఒక ప్రతిష్టత కలిగి జీవించినప్పుడు దేవుడు మన గుండెల్లో ఉన్న ఆత్మ సంబంధమైన ఆశలు ప్రభు తీరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అట్లా దేవుని 2 ఆత్మలు పొందుకున్న, 2 పాళ్ళ ఆత్మ పొందుకున్న దైవజనుడు ఎలీషా గారి దగ్గర ఈయన కూడా వచ్చాడు. పాపం బాగా మండుదో 3 పాళ్ళ ఆత్మ పొందుకుందాం అన్నట్టు వచ్చాడేమో. హల్లెలూయా. 3 పాళ్ళ ఆత్మ కాదు, ఒక ఆత్మ కూడా లేదు. మన ఓడు దృష్టి ఎప్పుడైతే నయమాను స్వస్థత పొంది ఏమండి ప్రవక్త దగ్గరికి వచ్చి కూర్చుంటాడు, నీ దాసుడు అయ్యా ఇదిగో ఈ కానుక తీసుకో బాబు అని బ్రతుకులాడుతున్నాడు. బ్రతుకులాడుతుంటే ఎలీషా ప్రవక్త అంటాడు, నేను యెహోవా సన్నిధిలో ఉన్నాను, యెహోవా జీవముతో నీది నాకేమొద్దు తీసుకో అన్నాడు. నీది నాకేమొద్దయ్యా, నేను ప్రభు సన్నిధిలో ఉన్నా, నాకేం కొరత లేదు, కొదువు లేదు, తీసుకుపోమంటే నయమాను వెళ్ళిపోతున్నాడు తీసుకొని. మనవాడు చూశాడు కదా, 100 మందికి చూడంగానే మనసు మారిద్ది. పరిచర్యలు అంటాడు, స్త్రీని చూడంగానే, ఆడ మనిషిని చూడంగానే మనసు మారిపోదు. డబ్బు చూడంగానే, అయ్యగారికి ఎంత కానకలు చూడంగానే మనసు మారిపోద్ది. అమ్మో కదా, మనసు మారిపోతా ఉంటది. ఇప్పుడు మనవాడు ఈ దేనికి వచ్చాడు, అసలు దేనికోసం ఇన్ని రోజులు ప్రయాసపడ్డాడు, ఆ సమర్పణ, ఆ తీర్మానం అంతా మర్చిపోయి ఇప్పుడు తన మనసు డబ్బు మీదకి వెళ్ళిపోయింది. దేనికోసం పరుగులెత్తున్నాడంట? డబ్బు కోసం పరుగులెత్తాడు. సేవకుడికి తెలియదు అనుకుని ఎరగనట్టు మనవాడు చక్కగా నుంచున్నాడు. అది ఏ తప్పు చేయనోడు లాగా కాదు. కొంతమంది ఎన్ని తప్పులు చేసినా ఎరగనట్టు ఉంటారు. నొప్పు అండి, నొప్పు మామూలు నొప్పు కాదు. నన్ను పట్టుకున్న వాళ్ళందరూ కాలిపోరు, ఆరిపోతారు. అల్లుళ్ళు చెప్పండి. నన్ను పట్టుకున్న వాళ్ళందరూ మండరు. ఆ మండే ఆత్మ మన దగ్గర ఎందుకు ఉంటుంది? ఆరిపేసి ఆత్మ. గెహాజీ పిల్లలు గమనించండి, అతను దేనికోసం ప్రయాసపడుతున్నాడు ఇక్కడ మనం చదివాం. ఇక్కడ ప్రవక్త అంటాడు, నా మనసు నీతో రాలేదా? ఏమంటున్నాడు? ద్రవ్యము వస్త్రములను ఒలీవ చెట్లు తోటలు ద్రాక్ష తోటలు గొర్రెలు ఎడ్లు దాసదాసీలు సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? ఇది సమయమా? సంపాదించావు అప్పుడు.
అప్పుడు ఏమండి వాటి కోసం పరుగులు ఎత్తావు. కానీ ఇప్పుడు అది సమయం కాదు, అది ప్రాముఖ్యం కాదు. దేవుని వాక్యం చెప్తున్న రక్షణ పొందటం ప్రాముఖ్యం. ఇది రక్షణ దినం. నేడు అనే సమయం ఉండగానే, నీ గుండె ఆడుతున్న సమయం ఉండగానే, నువ్వు బ్రతికి ఉండగానే యేసు ప్రభువు నీతో మాట్లాడతాడు. ఇదే రక్షణ దినం. ఇక రేపు దినం లేదు. ఇక అపవాది అంటాడు తర్వాత తీసుకోవచ్చులే, పెళ్ళైన తర్వాత తీసుకుంది కానీ, పిల్లలు పుట్టిన తర్వాత తీసుకుంది కానీ, ఉద్యోగం వచ్చిన తర్వాత తీసుకుంది కానీ, వ్యాపారం కొంచెం డెవలప్ అయిన తర్వాత తీసుకుంది కానీ. ఏమంటే వాడు అలా ఏదో చేస్తా ఉంటాడు. ఎవరో ఒకరి ద్వారా ఇంకా సమయం ఉందిలే, ఇంకా సమయం ఉంది. దెయ్యాలు ఒక మాట చెప్పాలండి, సమయం లేదని ప్రభు చెబుతున్నాడు. ఏమండి చెడ్డ దినాలు, దుర్దినాలు రాకముందే అజ్ఞానం అనే కాక జ్ఞానము కలిగి దేవుడు నీకు అనుగ్రహించిన ఈ రక్షణ దినాన్ని నువ్వు స్వతంత్రించుకో. యేసును సొంత రక్షకునిగా చేర్చుకో. నీ జీవితం ధన్యమైపోద్దండి. అంతే. హల్లెలూయా. ఇప్పుడు జక్కయ్య అప్పుడు వీటి కోసం పరుగులెత్తాడు, ధనం కోసం పరుగులెత్తాడు, పేరు కోసం పరుగులెత్తాడు, ఈ లోక సంబంధమైన వాటి కోసం పరుగులెత్తాడు. కానీ ఇప్పుడు జక్కయ్య యేసు కోసం పరుగులెత్తుతున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. యేసు కోసం పరుగులెత్తున్నాడు. ఇప్పుడు జక్కయ్య పరిగెత్తాడు. ఈయనకి అర్థమైంది, నేను పొట్టువాడిని, ఇక ఈ జనాల మధ్యలో యేసు ప్రభువుని నేను చూడలేను, ఇప్పుడు నేను తెగించాలి. తెగించి ఏం చేయాలి? మేడి చెట్టు ఎక్కాలి. మేడి చెట్టు అంటే చాలా సమ్మర్గా ఉంటుందంట. మనం కొన్ని చెట్లు ఉంటాయి చక్కగా ఎక్కేవచ్చు. మేడి చెట్టు ఎక్కడం చాలా కష్టం అంట. ఇప్పుడు మనవాడు ఎప్పుడు చెట్లు ఎక్కినోడు కాదు. ఏమండి చెట్లు ఎక్కి ఆడుకున్న వ్యక్తి ఏం కాదు. ఇతడు ధనవంతుడు, భాగ్యవంతుడు. చెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు, అంత సమయం కూడా జక్కయ్యకి లేదు. ఆయన డ్యూటీ ఉంది, బిజీగా ఉంటాడు. అలాంటి జక్కయ్య గమనించండి, ప్రజలు నన్ను చూసి నవ్వుతారేమో, ప్రజలు నన్ను చూసి హేళన చేస్తారేమో, ఒకవేళ నన్ను తక్కువగా భావిస్తారేమో అన్న ఆలోచన జక్కీకి తన హృదయంలోకి రానియాలి. యేసును చూడాల్సిందే కదా. కొంతమంది ప్రార్థనకి వెళ్తే మా వాళ్ళు ఏమంటారు, మీటింగ్కి వెళ్తే మా కులస్తులు ఏమంటారు, ఏమండి యేసయ్యను నమ్ముకుంటే మా వాళ్ళు మమ్మల్ని ఎలివేస్తారేమో. అమ్మ గుర్తుపెట్టుకో, నీ వాళ్ళ గురించి నువ్వు ఆలోచించేవో నరకానికి వెళ్తావు. ఏమండి నీ భర్త ఏదో అంటాడు, నీ ఇంటి వారు ఏదో అంటారు, నీ కులస్తులు ఏదో అంటారు, నీ గ్రామస్తులు ఏదో అంటారంటే రేపొద్దున నిన్ను గ్రామస్తులు పరలోకానికి నడిపించరు, నీ కులస్తులు పరలోక రాజ్యంలోకి నడిపించలేరు. గుర్తుపెట్టుకో, యేసు ఒక్కడే నిన్ను పరలోకానికి నడిపించగలిగిన గొప్ప దేవుడైన ఆయన శ్రేష్ఠుడండి. ఆయన గొప్పవాడు, మంచి దేవుడు. నిన్ను నన్ను ప్రేమించి ఆయన మనిషి కుమారుడుగా ఈ లోకానికి దిగివచ్చి, సశరీరుడిగా ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభుల వారు చూడ నొల్లని వారిగా ప్రభు మారిపోయాడు. సిలువలో తన రక్తం అంతా ప్రభు దారపోసాడండి. ఆయన శరీరం అంట నాగడ శాల వలె దున్నబడిపోయిందండి. యేసు ప్రభువాన్ని చూస్తేనంట రూపం కూడా లేదండి. బహు సౌందర్యవంతుడు, అరికాలు మొదలుకొని తల వరకు లోపము లేని మహనీయుడు. అలాంటి మహనీయుడు ఎట్లా మారిపోయాడంటే చూడ నొల్లని వారిగా మారిపోయాడు. ఎవరి కోసం? నీ కోసమే, నా కోసమే, మనందరి కోసమే. నువ్వు రక్షించబడాలి, నువ్వు పరలోకంలో ప్రవేశించాలి, నువ్వు సింహాసనం మీద కూర్చోవాలి. ఏమంటే ఆ బంగారపు వీధులో నువ్వు ప్రయాణం చేయాలి. ఆ మహోన్నతుని యొక్క వెలుగు, ఆయనే నీతి సూర్యుడై ప్రకాశిస్తున్న ఆ వెలుగులో నువ్వు ఉండాలని ప్రభు ఇష్టపడి ఈ లోకానికి నువ్వెన్ని అయోగ్యపు స్థితిలో ఉన్న నిన్ను యోగ్యత కలిగి మార్చడానికి ప్రభు వచ్చాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. ప్రభు వచ్చింది అందుకే జక్కయ్య మేడు చెట్టు ఎక్కటానికి చెప్పండి తెగించాడు. ఈరోజు నువ్వు తెగిస్తావా ప్రభు కోసం? త్యాగపూరితమైన మనసు నీకుందా? తెగించే మనసు నీకుందా? ప్రభు నిన్ను బలపరుస్తాడు. ఆయన బిడ్డగా ప్రభు నిన్ను స్వీకరిస్తాడు. జక్కయ్య తెగించి ఆ మేడి చెట్టు కష్టపడి ఎక్కాడండి. ఎక్కి ప్రభు కొరకు ఎదురు చూస్తున్నారంట చెట్లు కొమ్మల్లో పోయి. యేసు ప్రభు వారికి తెలుసుగా హృదయం. ఏమండి అంతమంది గుంపు కూడి ప్రవాహం వల్ల ప్రభు దగ్గర ఉంటే వాళ్ళందరి మనసులు ప్రభు చూశాడు. వాళ్ళందరి మనసులో ఏముందంటే ఏదో అద్భుతం కోసం, ఏమండి రొట్టెల కొరకు, ప్రభు ఇచ్చే చేపల కొరకు, ప్రభు చేసే కార్యాల కొరకు వచ్చారు. కానీ యేసు కోసం వచ్చిన వ్యక్తి ఒక్కడు లేడు. యేసు ప్రభు వారి కోసం వచ్చింది ఎవరంటే పొట్టి జక్కయ్యే. సుంకపు గుప్తదారుడైన జక్కయ్య ధనవంతుడు ప్రభువు కోసం వచ్చాడు. ఆయన చూడడానికి వచ్చాడు, ప్రభు కోసం పరిగెత్తాడు.
మేడు చెట్టు ఎక్కాడు కష్టపడి తెగించి. ఇక ప్రభు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన కోసం ఎదురు చూస్తున్న జక్కీ దగ్గరికి ప్రభు వెళ్ళాడు. మేడు చెట్టు దగ్గరికి వెళ్ళన్నాడు. అలా పైకి చూసి, జక్కయ్యా, అసలు జక్కీ గుండె ఉప్పొంగిపోయింది అంతే. ఆ హృదయానికి ఆనందం అవధం లేవు. అమ్మో, ఇదేంటి యేసయ్యకి నా పేరేట తెలుసు, ఏమండి నీ బ్రతుకు తెలుసు, నీ పుట్టుకు తెలుసు, నీ అవయవాలు తెలుసు, నీ నోట మాట రాకముందే నీ మాట ఎరిగిన వాడైనా, ఏమండి నేను ఎరిగిన వాడైనా, నిన్ను సృజించిన వారికి నువ్వు తెలీదా? జక్కయ్యా త్వరగా దిగు. ఏమండి ప్రభు పిలుస్తున్నాడు. అమ్మ ఈరోజు నేను పిలుస్తున్నాడు. సహోదరులారా, మీరు ఎక్కడి నుండి వాక్యం వింటున్నారో నాకు తెలియదు. నువ్వు త్వరగా దిగు. ఏ పాపంలో ఉన్నావో, ఏ భయంకరమైన పాపములను జీవిస్తున్నావు, ఆ పాపముల నుంచి నువ్వు దిగు. యేసు నిన్ను పిలుస్తున్నాడు. యేసు నీ దగ్గరకు వచ్చాడు. ఆయన స్వరము నీ చెవున వినపడుతుంది. వినపడుతున్నప్పుడే లోబడు. దేవుడు నిన్ను ఒక శ్రేష్టమైన వ్యక్తిగా మారుస్తాడు. జక్కయ్య త్వరగా దిగమంటే, జక్కయ్య అంటే ఆలస్యం చేయలేదంట, త్వరగా దిగేసాడంట. దేవునికి స్తోత్రం చేద్దాం. ఇందరు దైవజనుడు చెప్పారు, నమ్మి బాప్తిస్వం పొందిన వాడు రక్షించబడతాడు. నమ్మని వారికి ఏం కలిగింది? శిక్ష కలిగింది. పిల్లరా, ఈ రోజు నువ్వు ప్రభువుని నమ్మి నీ పాపమును త్వరగా విడిచిపెట్టేసి ఆలస్యం చేయొద్దు. ఒకడు అన్నాడు, ముందంట కొంచెం కొంచెంగా మానాలంట. ముందు ఎట్ట మానాలంట? బ్రాండ్ తీసుకి తాగేవాడు అన్నాడు, అయ్యగారు ముందు ఒక్కసారి మానకూడదు అన్నారు, మెల్లమెల్లగా మానాలంట, లేకపోతే బలహీనలు అయిపోతారంట. మనవాడు మెల్లమెల్లగా మానట్ల, మెల్లమెల్లగా ఇంకా పెంచుతున్నాడు. దేవుడికి స్తోత్రం చూద్దాం. మెల్లమెల్లగా ఎవడు మారతాడండి? ఎవడు చచ్చేవాడు మెల్లమెల్లగా చచ్చిపోతాడా? మెల్లమెల్లగా చచ్చిపోతా ఒక్కసారే చస్తాడు. ఇలా మారటం అనేది ఒక్కసారే. ఇంకా సమయం ఉంది, ఇంకా ఏదో ఉందని సమయాన్ని దాటిపోతే రేపు పొద్దున గుర్తుపెట్టుకో, రొమ్ము కొట్టుకునే పరిస్థితి వచ్చింది, ప్రలాపించే పరిస్థితి, ఏడ్చే పరిస్థితి వచ్చింది. జక్కయ్య త్వరగా దిగమంటే జక్కయ్య ఆలస్యం చేయలే. పిల్లరా, త్వరగా దిగిపోయాడంట. తన శరీరం పగిలిపోయిన ఆ రొమ్ము, ఏమండి ఆ యొక్క చెట్టు రాపిడికి నలిగిపోయిన ఆలోచించలా. యేసయ్య నా దగ్గరికి వచ్చాడు, ఆయన నన్ను పిలుస్తున్నాడు, ఆయన త్వరగా దిగిపోయాడు. అప్పుడు ప్రభు అంటున్న మాట ఏంటో తెలుసా? చూడండి సరే, మానసదమ్మక ముగించేసుకున్నా. త్వరగా దిగి సంతోషముతో నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, అతడంట త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. హల్లెలూయా. ఏమండి, జక్కయ్య ఆలస్యం చేయకోకుండా త్వరగా దిగిపోయి, ప్రభు అన్నాడు, నీ ఇంటికి నేను వస్తానయ్యా, నీ ఇంట్లో నేను ఉంటానని జక్కయ్యతో ప్రభు అంటే, ప్రభా పర్వాలేదయ్యా, వద్దులే అయ్యా. ఏమంటే పాస్టర్ గారు ఉన్న మీ ఇంటికి వస్తామంటే కొంతమంది అంటారు, అయ్యగారు ఈ పూట వద్దులే, అయ్యగారు ఈ పూట వద్దులే. ఏమంటే సేవకుడు వస్తున్నారంటే దేవుడు వచ్చినట్లే. పేతురు భక్తుడు కొర్నేలి ఇంట్లోకి వెళ్తే ఆయన ఎప్పుడైతే పేతురు గారు ఇంట్లోకి వచ్చాడో సాగిలు పడ్డాడంట. అసలు ఆయన ఆనందానికి అవదలేవు. నువ్వు వచ్చుట మంచిదంటాడు కొర్నేలి భక్తుడు. దైవజనుడా, నీవు నా ఇంటికి రావటం మంచిది. ఏమండి, దేవుడు నీ ఇంటికి వస్తున్నాడు. యేసును నువ్వు చేర్చుకుంటే, ఏమండి, ఇల్లు అనగా మన హృదయానికి కూడా సాదృశ్యం. ఏమండి, మన హృదయంలోకి యేసును చేర్చుకోవాలి. ఇప్పుడు జక్కయ్య ఏం చేశారంటే, బాధపడుతూ ప్రభువుని రమ్మల్లా, హృదయంలో ఏదో ఆ తప్పుదల అన్నట్టు ప్రభుని తీసుకొని వెళ్ళా, సంతోషంగా యేసు ప్రభు వారిని తన ఇంటిలోనికి చేర్చుకున్నాడంట. హల్లెలూయా. ఏమండి, ఆయన 1 కోటి రూపాయలు సంపాదించినప్పుడు కూడా అంత ఆనందం లేదు. ఏమంటే 2 కోట్లు సంపాదించినప్పుడు కూడా అంత సంతోషం లేదు. యేసు ఎప్పుడైతే ఆ ఇంట్లోకి అడుగు పెట్టాడో ఆయన ఆనందానికి అవదలేవు. ఆయన గుండెల్లో ఉన్న చింత పోయింది. ఆయన మా హృదయంలో ఉన్న ప్రతి మదన, వేదన, కలవరాలు, అసమాధానం కొట్టుకుపోయినాయి అంతే. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు వారిని ఇంట్లో అడుగు పెడితే గుర్తుపెట్టుకో, నీ జీవితంలో ఆశీర్వాదం అండి. నిజమైన ఆశీర్వాదం డబ్బు, బిల్డింగులు, పొలాలు అది కాదు. నిజమైన ఆశీర్వాదం సమాధానం. నిజమైన ఆశీర్వాదం పరలోక వారసత్వం. గమనించు, ఆ ఆశీర్వాదాలను పొందుకోకపోతే ఈ లోకంలో ఎంతున్నా అదంతా గుడ్డిస్తున్నాను. యేసు లేకపోతే చెప్పండి, ఎంతున్నా గుడ్డిస్తున్నాను, ఉపయోగం ఏమి లేదు. దేవునికి స్తోత్రం చేద్దాం. యేసును కలిగిన వాడు ధన్యుడు, భాగ్యవంతుడు, ఐశ్వర్యవంతుడు. ఇప్పుడు జక్కీ ఇంట్లోనికి ప్రభు వస్తే జక్కీ ఏం చేస్తున్నాడు చెప్పండి?
సంతోషంగా చేర్చుకున్న జక్కయ్య ప్రభు చెప్పలా, జక్కయ్య ఒప్పుకో ఒప్పుకో ఒప్పుకో. ఏమంటే సేవకులు ఒప్పుకో అన్న ఒప్పుకోరు. నోరు తెరువమ్మా, పర్వాలేదులే గారు, మేము మాది అసలు ప్యాషన్, మేము చాలా అఫీషియల్ కుటుంబం, మేము నోరు తెరమయ్య గారు. పోట్లాటల్లో బలి తిరుగుతారు నోరులు. అమ్మ ఊరుకోమ్మా, కొంచెం మెల్లగా పోటాడు అంటే, మెల్లగా పోటాడితే ఎవరికి వినపడిద్ది గారు? ఏమండి మెల్లగా పోటాడు, గట్టిగా తిరుగుతుంది. ఏమన్నా గారు బలి సైకిల్ చేస్తాడు, అక్కడ చేయాలి మనం కూడా. ఏమండి ఇక్కడ సైకిల్ చేస్తే ఆ పోటాడే వాళ్ళకి నోరు నొప్పి వచ్చి మెల్లపడి వెళ్ళిపోతాడు. మెల్లగా పోటాడు. అప్పుడు మాత్రం గొంతు బొంగురుపోయి నోరు రాకపోయినా చెప్పండి, అసలు అప్పుడు ఫోటో తీయాలంట ఒక పాస్టర్ గారు అంటున్నాడు. ఏమండి కుక్క కంటే కుక్క మొహం అన్న అరిసేటప్పుడు కొంచెం బాగుంటుందంట, ఇక ఆ మొహాలు మరీ భయంకరంగా ఒకటి అంట. ఇక ఆ మొహాలు అలా చెబితే ఈ మొహం నాదా అమ్మో, ఏమండి భయపడేవారుగా ఆ మొహాలు అంత చక్కగా ఉంటాయి. దేవునికి స్తోత్రం చేద్దాం. పిల్లరా, మన జీవితాల్లో ఆయనను స్తుతించే సమయంలో, ఆయనను మహిమపరిచే సమయంలో మన నోటిని బాగుగా తెరవాలి. యేసును మనం ఒప్పుకోవాలి. ఇప్పుడు జక్కయ్య ఏం చేశారంటే తన ఇంటిలోనికి చేర్చుకొని తన పాపములను ఒప్పుకుంటున్నాడంట. తన అతిక్రమాలు దాచిపెట్టుకోవట్లా. వాక్యం చెబుతుంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఒప్పుకుంటారు కొంతమంది అని విడిచిపెట్టరు. అయ్యా నా నోరు ఇదయ్యా, నేను పోట్లాటలో కింగ్ అయ్యా, సాడీలు చెప్పడంలో నెంబర్ 1 అయ్యా, ఎవరికి చెప్పకూడదు వాళ్ళకి చెప్తానయ్యా, ఏ కుటుంబాన్ని కూల్చకూడదు ఆ కుటుంబాన్ని కూలుస్తానయ్యా, అసలు సాడీల్లో నెంబర్ 1 స్థానం నాదేనయ్యా, అబద్ధాలు ఆడాలంటే అసలు నా తర్వాతేనయ్యా, బూతులు ఆడాలంటే నా తర్వాతే. ఏమండి ఒప్పుకుంటారు దేవుని సందులో, విడిచిపెట్టరు. జక్కయ్య అలా కాదు, ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. అయ్యా నేను పాపిని, ఇదిగో నేను ఎవరినైతే మోసం చేసి అనేకులు మోసం చేశాను, ఏమండి అనేకులు మోసం చేసి నేను సంపాదించాను అంటూ అంటున్నాడు. ఇదిగో నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాను వారికి 4 రెట్లు ఇస్తానయ్యా. ఎన్ని రెట్లు? 1 వంతు తీసుకుంటే 4 వంతులు ఇస్తాను. ఇచ్చేసాడు జక్కయ్య గారు. నా ఆస్తిలో సగభాగం బేదలకు ఇస్తున్నానయ్యా అని ఇచ్చేసాడు. దేవుని దగ్గర యథార్థ హృదయంతో ఒప్పుకున్నాడు, వాటిని విడిచిపెట్టాడు. అందుకే ప్రభు అంటాడు, ఇతరును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. హల్లెలూయా. నీ ఇంటికి డబ్బు రావటం కాదు, పదవులు రావటం కాదు, పేరు ప్రఖ్యాతులు రావటం కాదు, నీ ఇంటికి రక్షణ రావాలి. అప్పుడు నీకు క్షేమం. ఇప్పుడు జక్కయ్య ఇంటికి ఏమొచ్చిందంటే రక్షణ వచ్చింది. కారణం ఏంటి? జక్కయ్య దేవుడిచ్చిన అవకాశాన్ని, దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. అజ్ఞానం వల్లే ప్రవర్తించలా. ఈ మీటింగ్ నా కోసం కాదండి, ఈ సభలు నా కోసం కాదండి, ఈ వాక్యం నా కోసం కాదండి. ఏమండి అజ్ఞానంగా జీవించలేదు. ఇది నా కోసమే, ప్రభు నా కోసమే వచ్చాడు, నన్ను పిలిచాడు అని జక్కయ్య ఏ రీతిగా యేసును చేర్చుకొని తన బ్రతుకును మార్చుకున్నాడు. ఆ ఇంటికి రక్షణ వచ్చింది. పరలోక బిడ్డలుగా వారు మార్పు చెందారు. హల్లెలూయా. అందుకని ఈరోజు ఈ రాత్రి వేళ సమయంలో సమయం లేదు. ఏమండి సమయం ఇంకా లేదు, ఇక సమయం ఉందనుకుంటున్నామేమో. వయసు పిల్లలు, చిన్న చిన్న పిల్లలు గుండె ఆగిపోతుంది. యవనస్తులే, వయసుతో తారతమ్యం లేదు. ఏ సమయమున మన గుండె ఆగిపోద్దో, ఏ రోజు మన కళ్ళు మూసుకుపోతాయో, ఏ రోజు మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతామో మనకు తెలియదు. దేవుడిచ్చిన సమయం ఇది. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. యేసును సొంత రక్షకునిగా చేర్చుకుంటే నువ్వు చనిపోయిన పరలోకానికి వెళ్తావు. దేవునికి స్తోత్రం చెబుతా. యుగ యుగాలు జీవించే శ్రేష్టమైన రాజ్యాన్ని ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. వాక్యం చెబుతుంది, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించింది. ఆయన నీతిమంతుడు, ఆయన కలిగి జీవించు, ప్రభువుని చేర్చుకో, ప్రభు రాజ్యాన్ని సంపాదించుకో. దేవుడి మాటలు మనం